ఇంకా ఆవిడ గారినే వెనకేసుకుని వస్తున్నారు. అసలు ఇప్పుడు సంజన భవిష్యత్ ఏంటి? తనని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? ఆది లేకుండా అసలు తను ఎలా బ్రతుకుతుంది? ఆది మీద సంజనకెంత ప్రేమ ఉందో తెలిసిన నేనే పవిత్ర చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నాను. మరే సంజన కన్న తల్లిగా పవిత్ర చేసిన మోసాన్ని మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు సరోజ గారు? ఆపు వాసుకి. అసలు ఎందుకు వచ్చారు మీరు? సంజనికి ఏమైందో ఎలా ఉందో అని టెన్షన్ పడుతూ వచ్చామండి. మీకు తోడుగా ఉంటే మీకు ధైర్యంగా ఉంటుందని వచ్చాం. ఎవ్వరూ ధైర్యం చెప్పొద్దు, మమ్మల్ని ఎవరూ ఓదార్చొద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదు సరోజ గారు. అమ్మ వాసుకి, తమరు చెప్పింది చాలు. మా కూతుర్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. తన జీవితాన్ని ఎలా చేయాలో మాకు తెలుసు. మీ సలహాలేమీ అవసరం లేదు. సరే, మీరు బాధలో ఉన్నారు, మేము అర్థం చేసుకోగలం. ఏం పర్వాలేదు. మీకేదైనా హెల్ప్ కావాలంటే కీర్తికి ఒక్క ఫోన్ చేయండి, మేము వెంటనే వచ్చేస్తాం. చాలా థ్యాంక్స్. మాకెవరి హెల్ప్ అవసరం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను తప్పు చేశానా సీతమ్మ?